నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వివిధ విభాగాల అధ్యక్షులు. నంద్యాల పట్టణ చిరు వ్యాపారులు రోజువారీ గేట్లు ఎవరికి కట్టవద్దని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మామున్నిసా. ఘనంగా ప్రతిభా అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం. నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వైద్యుల వివరణ. ఘనంగా జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ జూడో ఎంపిక పోటీలు. ఈ నెల 18వ తేదీ నుండి నంద్యాల జిల్లా దస్తావేజు లేఖల సమ్మె. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సూచనల మేరకు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించడం జరిగింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఇసాక్ బాషను, ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు అడ్వకేట్ కృష్ణారెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, గ్రీవియన్స్ సెల్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు హుసేనమ్మ, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మనోజ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, పార్టీ విజయానికి కృషి చేస్తామని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తామని తెలియజేశారు. పార్టీ తరఫున మా అడ్వకేట్స్ వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫు నుంచి వివేకానంద రెడ్డిని, తర్వాత ప్రతాప్ రెడ్డి నంద్యాల అధ్యక్షుడిగా, ఎంఆర్ కృష్ణ ఆర్టీఏ దానికి సంబంధించినటువంటి మెంబర్షిప్ తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా. ఈరోజు నంద్యాలలో జిల్లాలోనే కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ వైఎస్ఆర్ లీగల్ సెల్ చాలా బలంగా ఉంది. ఇట్లు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈరోజు అడ్వకేట్స్ చాలా యూనిట్ గా ఏ సమస్య వచ్చినా కూడా ముందు రానికి రెడీగా ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ లీగల్ సెల్ నంద్యాలలో బలంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలకు ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బందులు లీగల్ గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ లీగల్ సెల్ ఎలావెల్లా ఎప్పుడు సిద్ధంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లీగల్ సమస్య వచ్చినా, పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా మా వైఎస్ఆర్ లీగల్ సెల్ ముందుండి ఎల్లప్పుడూ సహాయ సహకారం అందిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ ప్రెసిడెంట్గా నన్ను గుర్తించి మా శిల్పా ఫ్యామిలీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళందరూ ఆర్టీఐ వింగ్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్టీకి ఉపయోగపడే విధంగా అందరికీ కృషి చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతను ఫుల్ఫిల్గా పూర్తి బాధ్యత స్వీకరించి అన్ని విధాలుగా పార్టీకి సహాయపడేలా వ్యవహరిస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా శిల్పా ఫ్యామిలీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పెద్దలకు అందరికీ నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు హుసేనమ్మ. నాకు ఈరోజు నేను పార్టీలో కష్టపడి పనిచేసినందుకు ఈరోజు నాకు గుర్తింపుగా నంద్యాల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పదవిని ఇవ్వడం జరిగినది. ఈరోజు ఈ పదవి ఇచ్చినందుకు నా కార్యకర్తలు, మేమందరం కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ ఎంతో సంతోషపడుతున్నాము. అదే మన పార్టీ కోసము శిల్పా మోహన్ రెడ్డి సార్ అయితేనేమి, మన శిల్పా రవీణ అయితేనేమి, వాళ్ళు నన్ను గుర్తించి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు నేను కష్టపడి న్యాయం చేస్తాను. అంతేకాకుండా ఈరోజు మన అందరినీ గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాగనే మనం కూడా అన్న కోసం మనం అందరం కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోయి మనము పార్టీని బలోపేతం చేసుకోవాలని నేను అందరినీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను డాక్టర్ ఎంఎస్సి మనోజ్ కుమార్, నంద్యాలలో 20 సంవత్సరాల నుండి శిల్పా వర్గంలో ఒక విధేయుడిగా ఉన్నాను. నాకు నా సేవలకు చూసి పార్టీలో అవకాశం
ఇచ్చి అలాగే క్రిస్టియన్ మదర్ సెల్ నంద్యాల నియోజకవర్గం ప్రెసిడెంట్ గా నన్ను నియమించినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షుడైన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా నాయకుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి గెలుపు కోసము ఇంకా ఎక్కువగా నేను పని చేస్తానని ఈ పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ గ్రీవెన్సల్ అధ్యక్షునిగా నియమించినందుకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అలాగే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ గ్రీవెన్సల్ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు నారాయణమూర్తి గారికి, ఎమ్మెల్సీ షాక్ బాషా గారికి, అలాగే అందరికీ ఈ పోస్టు రావడానికి కృషి చేసిన మా న్యాయవాదులకు, సత్య న్యాయవాదులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు గాను రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారికి, మా తోటి న్యాయవాదులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఆర్టీఐ ఎంఆర్ కృష్ణారెడ్డిని మరియు మా తోటి న్యాయవాది అయిన వివేకానంద రెడ్డిని గ్రీవెన్సల్కు నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు నంద్యాల జిల్లా చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం నాయకులు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాను కలిసి సమస్యలు తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణ చిరు వ్యాపారుల నుండి మున్సిపల్ సిబ్బంది గత వారం రోజుల నుండి రోజువారీ గేట్లు వసూలు చేస్తున్న విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారులకు జనవరి నెల 31వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రోజువారీ గేట్లు రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందని, అదేవిధముగానే 2024-2025 సంవత్సరపు ప్రభుత్వ గెజెట్ నందు కూడా చిరు వ్యాపారుల గేట్లు రద్దు అంశాన్ని పొందుపరచడం జరిగిందని తెలిపారు. కావున నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారులు ఎవ్వరూ కూడా రోజువారీ గేట్లు కట్టవద్దని, ఎవరన్నా వ్యక్తులు చిరు వ్యాపారుల వద్ద గేట్లు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ విషయాన్ని కమిషనర్తో మాట్లాడుతారని చిరు వ్యాపారులకు చైర్పర్సన్ హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆకుమల రహీం ఈ సందర్భంగా చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు సాదిక్, ఆరిఫ్ నాయక్, అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి మదార్వల్లి, కార్యవర్గ సభ్యులు నబీ రసూల్, సాయి, గుర్రప్ప, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ఇది జీవోగానే ఉంది అని చెప్పి మా దృష్టికి తీసుకురాబోతున్నాము. అప్పుడున్న కమిషనర్ గారు అన్ని వివరంగా చూసి కౌన్సిల్కి వీళ్ళకి ఏదైతే రేట్లు వసూలు చేస్తున్నారో వాటిని తీసేయాలని చెప్పి కౌన్సిల్ తీసుకురావడం జరిగింది. మేమందరము గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి బడ్జెట్లో కానీ తీర్మానించి దీన్ని తీసేయడం జరిగింది. కానీ ఇప్పుడు చిరు వ్యాపారస్తులందరూ కలిసి లేదు మళ్ళీ తిరిగి వసూళ్లు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. నేను పూర్తి స్థాయిలో ఒకసారి విచారణ చేసి, ఎందుకంటే బడ్జెట్లో పేర్కొనడం జరిగింది, అప్పుడున్న కలెక్టర్ గారి ద్వారా ధృవీకరించడం కానీ జరిగింది, కౌన్సిల్లో కానీ తీర్మానించడం జరిగింది. కానీ కౌన్సిల్ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఉల్లంఘించి ఎవరైతే ఇలా వసూళ్లకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటామో, ఒకసారి నిర్ధారించిన తర్వాత వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మా చిన్న వ్యాపార సంఘం తరఫున మా ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా విషయం ఏమిటంటే, గతంలో మేము ఎంతో కష్టపడి గేట్లు రద్దు చేయించుకున్నాము. గత ప్రభుత్వం కానివ్వండి, గత మున్సిపల్ అధికారులు కానీ, గత కౌన్సిలర్లు కానివ్వండి మాకు సహకరించి మా చిరు వ్యాపారకు గేటు రద్దు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారము మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి మాకు సాయం చేయడం జరిగింది. ఈ విధంగా మాకు కనీసం అంటే 16 నెలల నుంచి గేటు వసూలు చేయడం లేదు. గజెట్లో కూడా పొందుపరచడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం కూడా తీర్మానించి గజెట్ పంపించి కలెక్టర్ ద్వారా ఈ ఆదేశాలు చేయడం జరిగింది. గజెట్లో పొందుపరిచినటువంటి చిరు వ్యాపారులు ఎవరంటే, రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ల పైన వ్యాపారం చేసుకునే వాళ్ళు, గంపలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, మోటార్ సైకిల్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, తోపడి బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని చిరు వ్యాపారం కిందకి వస్తారు కనుక వీళ్ళకి ఎటువంటి వసతి కల్పించలేదు కనుక గవర్నమెంట్ మాకు రద్దు చేయడం జరిగింది కోర్టు ద్వారా. ఆ విషయాన్ని మేము కౌన్సిల్ తీర్మానం పెట్టడం జరిగింది, కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. గత 16 నెలల నుంచి మాకు వసూలు చేయడం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే కమిషనర్ గారికి అవగాహన లేకనో లేకపోతే ఎవరైనా పోర్ట్బాల్ వాళ్ళనో ఆయన మళ్ళీ వసూలు చేయడానికి పూనుకున్నారు. గత 10 రోజుల నుంచి మా వాళ్ళకి చిరు వ్యాపారులకు అక్కడక్కడ
రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది మా దృష్టికి వచ్చింది. మా సంఘం తరఫున మేమంతా వచ్చి చైర్పర్సన్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చైర్పర్సన్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు, ఎవరైనా మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఎవరైనా వసూలు చేస్తే, మా సిబ్బంది కానివ్వండి, బయట వ్యక్తులు కానీ ఎవరైనా వసూలు చేస్తే మేము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చైర్పర్సన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పటి నుంచి కానీ ఎక్కడే కానీ ఎవరే కానీ మా వద్దకు వచ్చి గేట్లు డబ్బులు అడుగుతూ ఇంకా తీవ్రమైన ఇబ్బందులు పాలవుతారని మేము హెచ్చరిస్తున్నాము. మా సంఘం తరఫున మా సభ్యులను మేము కాపాడుకుంటాము, మా హక్కులు మేము కాపాడుకుంటాము. మేము ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవడానికి మాకు హక్కులు ఉన్నాయి. మాకు కోర్టు అనుమతి ఉంది, మాకు కౌన్సిల్ అనుమతి ఉంది, మా నంద్యాల అధికారులు అనుమతి ఉంది, మాకు ప్రజానాయకులు కౌన్సిల్ అందరి అనుమతి కూడా ఉంది. వాళ్ళ అండదండలు మాకు ఉన్నాయి. కాబట్టి మేము ప్రశాంతంగా చిరు వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి మేము ఈ ధైర్యంగా చెప్పుకుంటున్నాము. రేపు నుంచి ఎవరైనా వచ్చి గేట్ అని వసూలు చేయడం అడిగితే వాళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్ అప్పచెప్పడం జరుగుతుంది, వాళ్ళ మీద కఠిన చర్య చేయడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళు ఎవరో కూడా గేట్లు మనం ఎవరైనా వస్తే తోపల కాడ కానీ, గంపల కాడ కానీ, ఫుట్పాత్ పై వ్యాపారం చేస్తారో కానీ ఎవరైనా అడిగితే ఇంకా వెంటనే మాకు ఫోన్ చేయండి, లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి. వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల జిల్లా ప్రతిభా అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. 2025 డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించి మొమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి, గౌరవ సలహాదారుడు రామశేఖర్ మాట్లాడుతూ ప్రతిభా అకాడమీలో డిఎస్సిలో శిక్షణ తీసుకున్న విద్యార్థులలో 52 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం, వారిలో నైపుణ్యతను పెంచడం, వారిని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదన్నారు. డిఎస్సిలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చి 52 టీచర్ ఉద్యోగాలు రావడానికి కృషి చేసిన తమ అధ్యాపక బృందాన్ని అభినందించారు. అనంతరం శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు రావడానికి కారణమైన అధ్యాపక బృందం శ్రీనివాసులు, శివయ్య, ప్రభాకర్, రవి, విశ్వనాథ్, మునీంద్రారెడ్డి, నరేష్ను ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారని, సలహాదారుడు రామశేఖర్ను టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. నా పేరు డి ఉషారాణి, నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్. మా ప్రతిభ అకాడమీలో ఈ 2025 సంవత్సరం జరిగినటువంటి డిఎస్సిలో హెచ్జిటిలో 37 పోస్టులు, అలాగే స్కూల్ అసిస్టెంట్లో 15 పోస్టులు రావడం జరిగింది. మొత్తము 52 పోస్టులు రావడం జరిగింది. ఈ విధంగా మేము రావడం వల్ల మేము ఈ దినాన విజయసభ మరి మా యొక్క ఇన్స్టిట్యూట్లో జరుపుకుంటున్నాము. మరి స్టూడెంట్స్ ఎంతోమంది మరి జాబ్ వచ్చిన విద్యార్థులకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే వీరికి అందరికీ విద్యను బోధించినటువంటి టీచింగ్ స్టాఫ్ సారు వాళ్ళకు కూడా మేము సన్మానం కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎంతో సంతోషంగా ఈ వాతావరణము ఈ దినాన మరి మా యొక్క ఇన్స్టిట్యూట్లో మరి ఉండడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరి జాబులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వారు కుటుంబ సమేతంగా సపరివార్యంగా వచ్చి మా యొక్క ఇన్స్టిట్యూట్ ను పావనం చేసినందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇట్లు నంద్యాల ప్రతిభా అకాడమీ. ఈ దినము ఉద్యోగాలు సాధించినటువంటి మా అతిరథ మహారథులైన టీచర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మా లెజెండ్ అధ్యాపకులైనటువంటి రాజమండ్రి, కోనిగడ్డ, హైదరాబాదు పలు చోట్ల నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేను నంద్యాల ప్రతిభా అకాడమీ ఒక గౌరవ అధ్యక్షుడిగా 2025 మెగా డిఎస్సిలో విజయ సునామీని సృష్టించాము అని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం. రియల్ గా 14లో ఒక ఒరవడి, 18లో ఇంకొక ఒరవడి, 25లో దాన్ని మించినటువంటి డబల్ ప్రమోషన్ ఒరవడిని సృష్టించాం. ఊహకందని ఉన్నతమైన మేలులు, ఊహకందని ఉన్నతమైన స్థితిలో ఆ దేవుడు నిలిపాడని నేను దేవుణ్ణి ప్రత్యేకంగా గణపరుస్తా ఉన్నాను. 2025 మెగా డిఎస్సి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే మాకు మెగా డిఎస్సి ఇవ్వడం, 4 సంవత్సరాలు నిరీక్షణ, 4 సంవత్సరాలు పోరాటం, 4 సంవత్సరాలు చాలా స్ట్రెస్, కోచింగ్ ఎత్తేయాల్సిన పరిస్థితిలో ఈ డిఎస్సి రావడం మా యొక్క నంద్యాల ప్రతిభా అకాడమీకి ఒక ఊరటనిచ్చింది. రియల్ గా ఈ నంద్యాల ప్రతిభా అకాడమీలో నిన్న జరిగినటువంటి మెగా డిఎస్సి ద్వారా 52 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని, సొంతం చేసుకున్నామని, ఇందులో 37 హెచ్జిటి, 15 వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కైవసం చేసుకోవడం, ఇది అంతా కూడా ఆ దేవుని కృప. మా యొక్క విద్యార్థులు చదివిన విధానం, వారి క్రమశిక్షణ,
ఎన్నోసార్లు వారు చాలా సందర్భాల్లో చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మా కోసమే కదా ఈ విషయాలని చెప్పేదనేసి వాళ్ళు వినడం ఈ సక్సెస్కి ఒక మూల కారణం. మేము పెడుతున్నటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్లో ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రాండ్ టెస్టులు కానివ్వండి, స్లిప్ టెస్టులు కానివ్వండి, డివిజనల్ టెస్టులు కానివ్వండి, మోడల్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మా సక్సెస్గా విజయమైనాయి. త్వరలోనే 2025లో మరి ఈ నెల 22వ తేదీన టెట్కమ్ డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సూపర్ 100 ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఈ నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి వేల మొత్తాలు ఖర్చు చేసి హాస్టల్లో తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. దూర ప్రాంతం నుంచి అవసరమైన లెజెండ్ ఫ్యాకల్టీలను నేను నంద్యాల ప్రాంతానికి పిలిపించి మీరు ఊహించని విధంగా గొప్ప సబ్జెక్టును నేను అందిస్తున్నానని తెలియజేయటకు సంతోషిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు వి ఇంద్రాణి. మా నాన్నగారి పేరు వి సూర్యనారాయణ గారు. మా అమ్మగారి పేరు సరస్వతమ్మ గారు. మా అమ్మగారు ఎస్డిడిగా పాణ్యంలో పనిచేస్తున్నారు. నేను రీసెంట్గా 2024లో బీఈడీని కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను ఇలా నంద్యాల ప్రతిభ అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్లో నాకు డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంక్తో నాకు జాబ్ రావడం జరిగింది. దీనికి కారణం అంతా ఫస్ట్ ఆ దేవుడు, తర్వాత మా తల్లిదండ్రులు, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ కూడా కారణం అని చెప్తున్నాను. చిన్న వయసులో జాబ్ వస్తుందని అసలు ఊహించలేదు. నేను నంద్యాల అకాడమీని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన మోటివేషన్ కానీ, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అలాగే నా ఫ్యాకల్టీ అయిన సునీల్ సార్ గారు, దస్తగిరి సార్ నాకు ఎంతోగానో సపోర్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన ఎగ్జామ్ స్ట్రాటజీతో ఎగ్జామ్లో యూజ్ అయిన షార్ట్ ట్రిక్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. వీళ్ళని కూడా నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ముందుగా మా తల్లిదండ్రులకి, తర్వాత నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారికి, ముఖ్య సలహాదారుడైన శేఖర్ సార్ గారికి, తర్వాత దస్తగిరి సార్ గారికి, సునీల్ సార్ గారికి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వినోద్ కుమార్, వైద్యం అందించిన డాక్టర్ ఫాతిమా ఇటీవల జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చారు. వైద్యులు వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీ రాత్రి హబీబా అనే 20 సంవత్సరాల గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం అడ్మిట్ చేయడం జరిగిందన్నారు. డాక్టర్ ఫాతిమా స్త్రీ వ్యాధి గైనకాలజీ నిపుణురాలు, నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. పేషెంట్కు కూడా డాక్టర్ ఫాతిమా సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడం జరిగిందని, సాధారణ ప్రసవం జరిగే అవకాశం లేకపోవడంతో రోగి బంధువులకు విషయం వివరించి 13వ తేదీ సాయంత్రం సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ పూర్తయిన తరువాత అకస్మాత్తుగా తల్లి ఆయాసపడడం, అందుకు సంబంధించిన వైద్యం చేస్తుండగానే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో, నాడి పడిపోవడంతో దానికి సంబంధించిన ఇంజెక్షన్లు ఇచ్చినా కూడా రోగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో NIITC ఐసీయూకి దగ్గరుండి తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. అక్కడ ఐసీయూ వైద్యులు రోగిని బ్రతికించడానికి అవసరమైన చికిత్సలన్నీ చేసినప్పటికీ రోగి పరిస్థితి క్రమేణా ప్రమాదకర స్థితికి చేరుకొని మృతి చెందడం జరిగింది. పేషెంట్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ గర్భిణీ స్త్రీకి ప్రసవం నిర్వహించడంలో గాని, సిజేరియన్ ఆపరేషన్ చేయడంలో పేషెంట్కు అకస్మాత్తుగా సమస్యలు ఉత్పన్నమైన సమయంలో వైద్యపరంగా చేయవలసిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఏ సమయంలో కూడా వైద్యులు నిర్లక్ష్యం చూపలేదన్నారు. రోగికి మంచి చికిత్స అందించి బాగు చేయాలనే ప్రతి వైద్యుడు కోరుకుంటాడని, అకస్మాత్తుగా చికిత్స సమయంలో రోగి పరిస్థితి తీవ్రమైనప్పుడు రోగి ప్రాణాలు కాపాడడం కోసం తమ వంతు ప్రయత్న లోపం లేకుండా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రోగికి అందించిన చికిత్సలో లోపం జరిగిందని భావిస్తే రోగి బంధువులు చట్టరీత్యా న్యాయం పొందడానికి అవకాశం ఉందన్నారు. అంతేకాని ఆవేశంలో వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, ఆసుపత్రి ఆస్తులు, పరికరాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. పేషెంట్ యొక్క వివరాలు, ఏ పరిస్థితుల్లో ట్రీట్మెంట్కి వచ్చారు, ఎప్పుడు ప్రసవానికి తీసుకున్నాము, అప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులు ఏ విధంగా మేనేజ్ చేశారనే విషయాలు డాక్టర్ ఫాతిమా బి గారు చేస్తారు. చాలా మంది పేషెంట్ బంధువులు అనుకున్నట్టుగా డాక్టర్ ఫాతిమా బి గారు కొత్తగా వచ్చిన వైద్యురాలు ఏం కాదు. చాలా కాలం నుండి ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు, లాప్రోస్కోపీ ఆపరేషన్లు అన్ని కూడా విజయవంతంగా అనేక మందికి, చాలా మందికి నిర్వహించిన అనుభవం ఉంది. అది వారికి అంత తెలియకపోవడం వల్ల ఆ రకంగా భావించి ఉంటారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి ఫాతిమా.
ప్రస్తుతం నేను నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల ఆ సమయంలో హబీబా అనే పేషెంట్ 20 సంవత్సరాలు తను డెలివరీకి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. ఎందువలన అప్పుడే అడ్మిట్ చేసుకున్నారు అంటే తనకి కడుపు నొప్పి, తెల్లమైల అవ్వడము, ప్లస్ ముందు రోజు నుంచి కదలికలు సరిగా లేకపోవడం వల్ల పేషెంట్ అటెండర్స్ కోరుకున్న విధంగానే వాళ్ళ ఇష్టపూర్వకంగానే నార్మల్ డెలివరీకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారమే మేము నొప్పులు రావడానికి 12వ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం మేము నెక్స్ట్ రోజు 3:30 వరకు ట్రై చేసాము. కానీ తను పెయిన్స్ వస్తున్నా కూడా తను సహకరించకపోవడం కొంచెం ఇబ్బంది అయితే తల కిందికి జారకపోవడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్కి పోస్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అటెండర్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. సో వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆపరేషన్లో ఏం ఇబ్బంది జరగలేదు. మామూలుగానే నొప్పులు స్టార్ట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేస్తే మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్గానే అందరికీ జరుగుతుంది. సో దానికి ఆపరేషన్ కంటే ముందు ఉన్న రక్త లెవెల్ వచ్చేసి 12.3 గ్రాములు ఉంది. సో అంత హెచ్బి ఉన్న పేషెంట్కి మినిమల్ బ్లీడింగ్తో అంత తొందరగా కొలాప్స్ అయిపోయే అవకాశం అయితే లేదు. ఆపరేషన్ అంతా విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ తర్వాత కూడా బిడ్డని తల్లికి చూపించడం జరిగింది. తల్లి బిడ్డను కూడా చూసి ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. కుట్లు వేసేంత వరకు పేషెంట్ బాగానే ఉంది. షిఫ్ట్ చేస్తాము అనగా పేషెంట్ బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడంతో కొంచెం ఇబ్బంది కావడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ రాపించడం జరిగింది. వాళ్ళకి బ్లడ్ తీసుకొని బ్లడ్ కనెక్ట్ చేసాము. స్టిల్ బీపీ మనకి కంట్రోల్లో లేకపోవడంతో ఎమర్జెన్సీగా క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు. అన్నీ జరిగినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో సడన్గా తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు మేము చాలా చింతిస్తున్నాము. నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ స్టేడియంలో అండర్-14, అండర్-17 బాలురు మరియు బాలికల జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు స్కూల్ గేమ్స్ కార్యదర్శులు విశ్వనాథ్ మరియు మహిళా సెక్రటరీ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. నంద్యాల మండల విద్యాశాఖ అధికారులు బ్రహ్మం శివరాం ప్రసాద్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర గౌరవ చైర్మన్ నిమ్మకాయల సుధాకర్, హెచ్ఎంఎస్ ఐజయ్య, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దండె నాగరాజు హాజరయ్యారు. జిల్లా జూడో కోచ్ శాంతరాజు, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్బన్న, శివ మరియు 250 మంది క్రీడాకారులు పాల్గొని క్రీడా ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రావతమ్మ, గోపీ నాయక్, విజయభాస్కర్ రెడ్డి, సురేష్ నాయుడు, కవిత, భరత్ రెడ్డి, శేక్షవల్లి, రత్నకుమార్, మహబూబ్ బాషా, హరీష్, నిర్మల, లక్ష్మీ ప్రసన్న, భారతి, కేజీబీవీపీలు, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు. అండర్-14, అండర్-17 జూడో పోటీలు స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ మన స్టేడియంలో మనం జరుపుకుంటున్నాం. జిల్లా నలుమూలల నుండి అండర్-14లో, అండర్-17లో బాలురు బాలికలు జూడోలో దాదాపు ఒక 300 మంది క్రీడాకారులు ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేశాము. మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు మనము ఈ క్రీడలు జరుపుకుంటున్నాము. మరి స్కూల్ గేమ్స్ కార్యదర్శి విశ్వనాథం గారు, ఆశాజ్యోతి గారి ఆధ్వర్యంలో వ్యాయామోపాధ్యాయుల సహకారంతో మరి పెద్దల ఆశీస్సులతో ఈ క్రీడలు జరుపుకుంటున్నాం. ఈరోజే స్టార్ట్ అయినాయి. దాదాపు 3 రోజులు ఈ గేమ్స్ జరుగుతాయి. తర్వాత దసరా సెలవుల తర్వాత కూడా కంటిన్యూగా దాదాపు 40-50 గేములు జరుపుకుంటాం. మరి ఈరోజు జూడో పోటీలలో అండర్-14, అండర్-17లో జిల్లా నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. జిల్లాలంటే కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులందరూ ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ భోజన వసతులు ఏర్పాటు చేశాము. ఈ క్రీడాకారులకు ఇప్పుడే సెలక్షన్స్ ఏర్పాటు చేసి ఆ సెలక్షన్ కమిటీ వారు మంచిగా ఎవరైతే ప్రతిభ కనపరిస్తారో ఆ కనపరిచిన క్రీడాకారులనే రాష్ట్ర స్థాయికి కూడా ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో జరగబోయే క్రీడా పోటీలకు ఇక్కడి నుంచే మంచిగా కోచింగ్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి వీరిని రాష్ట్ర స్థాయికి కూడా పంపడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి గారి ద్వారా, ఎంఈఓల గారి ద్వారా, మరి ఇక్కడ ఉండే కార్యదర్శుల ద్వారా మీకు తెలుపుకుంటున్నాం. వీరికి మంచి కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేసి మంచిగా
తర్ఫీదు ఇచ్చి రాష్ట్ర స్థాయికి పంపిస్తామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలుపుకుంటూ, నంద్యాల జిల్లాలో అండర్-14, అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ జూడో, టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్, బాక్సింగ్ జిల్లా స్థాయి సెలక్షన్స్ జరగడం చాలా సంతోషం. నంద్యాల జిల్లాలో మనకు ప్రతి సంవత్సరము మంచి మంచి పథకాలు సాధించే ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా విశ్వనాథ్ మరియు ఆశాజ్యోతి గారి నాయకత్వంలో వాళ్ళ యొక్క సెక్రటరీలుగా తీసుకున్నటువంటి ఈ సందర్భంలో మన నంద్యాల జిల్లాను ముందుంచి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కోరుకుంటూ, మరియు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు అన్ని సదుపాయాలు కల్పించి వారు మంచి శిక్షణ తీసుకునే విధంగా వాళ్ళను ప్రోత్సహించి నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళకి పంపించినటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ పీడీలు వాళ్ళకు కూడా హృదయపూర్వక శుభానందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి SGF కార్యదర్శులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు అందరికి కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇది ఒక సువర్ణ అవకాశము. మీరు ఈ 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అండర్-14 చిల్డ్రన్ అంతా కూడా ఇక్కడ జూడో ఈ పోటీల్లో చురుకుగా పాల్గొని మీరు చక్కగా మీ యొక్క ప్రతిభను కనపరిచి మీరు జిల్లా స్థాయిలో, మండల స్థాయి, జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ కూడా ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ఆ విద్యార్థులను చక్కగా వాళ్ళను శిక్షణలో బాగా వాళ్ళని పార్టిసిపేట్ చేసి మంచి శిక్షణ అందించి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ పోటీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మరింత అభివృద్ధిని సాధించాలని చెప్పి కోరుకుంటూ, దాదాపుగా ఇది 2వ, 3వ జరగడం ఇది చాలా గర్వకారము. ఈ విధంగా ఆటగాళ్ళకు నేను తెలియజేసేది ఏమిటంటే, స్పోర్టివ్గా తీసుకొని అందరూ ఒక నిజాయితీగా ఒక మంచి పట్టుదలతో విజయం సాధించాలా. ఓడిపోయిన వాళ్ళు దిగులు చెందకుండా మళ్ళా తర్వాత విజయాని కోసం ప్రయత్నం చేయాలి. మరి ఈ విధంగా క్రీడా శాఖకు మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఈరోజు జూడో పోటీలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఇక్కడ జరగబోతున్నాయి. మరి ఇక్కడ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నంద్యాల దస్తావేజు లేఖర్లు పెన్డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, రమేష్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, PDF ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కావున పై సమస్యలను ప్రభుత్వం వారు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. ఇందుకు పట్టణ, గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సంజీవరావు, సుబ్రహ్మణ్యం, గిరిబాబు, రామకృష్ణ, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజానీకానికి రిజిస్ట్రేషన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ 2.0 సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ సిస్టమ్ లో ఉన్న సమస్య ఏంటంటే, ప్రతి రిజిస్ట్రేషన్ కు ఆధార్ తో లింక్ అయి ఉన్న ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఫస్ట్ అమ్మిన వాళ్ళది, తర్వాత కొన్న వాళ్ళది, తర్వాత ఇతర వ్యక్తులది, ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆధార్ అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది 2011. 2011లో స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే, మీ ఆధార్ లో ఈ సర్వే నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ జాగ్రత్తగా, ఈ సిమ్ మీరు వదిలేయొద్దు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి, ఫ్యూచర్ లో ఈ సిమ్ పనికి ఎవరికి చెప్పలే. కానీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింకప్ అయి ఉందో, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే అప్పటి ఫోన్ కు ఓటీపీ వెళ్తుంది. ప్రతి మనిషి ఎన్నోసార్లు ఎన్నో సిమ్లు మార్చున్నారు, విషయం తెలియక మార్చి ఉంటారు. ఒకరైతే సర్వీస్ బాగాలేదనో, ఒకరైతే నచ్చకో ఏదో మళ్ళీ సిమ్లు మారుస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ సమస్య వచ్చి పడింది. ఈ విధంగా కొందరు అన్ఎడ్యుకేటెడ్స్ అంటే నిరక్షరాస్యులు ఉన్నారు, వాళ్లకు ఫోనే ఉండదు. మరి వాళ్ళకి ఎలా, మళ్ళీ వాళ్ళకి ఒక ఫోన్ కొనుక్కోవాలి, మా ఆధార్కి ఒక నంబర్ లింకప్ చేసుకోవాలి, అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కాదు. ఈ వ్యవహారం అంతా చాలా కష్టతరంగా ఉంది, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి రిజిస్ట్రేషన్కు PD అనేది పబ్లిక్ డాటా ఎంట్రీ, ప్రజలైనా చేసుకోవచ్చు, దస్తావేజ్ లేఖలైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు.
గతంలో మనం రాసుకున్న దస్తావేజులకు ప్రభుత్వ అధికారులు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది పీడీని వాళ్ళే ఎంట్రీ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం వల్ల తప్పొప్పులను జాగ్రత్తగా చూసుకుని మరి ఎంట్రీ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ తయారు చేస్తారో, దస్తావేజు లేఖరి కావచ్చు, బయటి వ్యక్తి కావచ్చు, తనకి ఏదైనా పరిజ్ఞానం ఉంటే ఎవరికి వారు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఇప్పుడు ఉంది. అటువంటి ప్రక్రియలో పీడీఈలో ఏదైనా తప్పులు దొరికితే రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ తప్పులు జరిగినప్పుడు ఆ సవరణకు, ఆ ఎడిట్ ఇండెక్స్ అనే ఒక ప్రక్రియకు అవకాశం లేకుండా పోయింది. అది లేనప్పుడు ఏదైనా తప్పులు అనేది సామాన్యంగా దొర్లుతూ ఉంటాయి. కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోయింది. అది ఒక సమస్యగా మారింది. కాబట్టి దస్తావేజు ఎవరైనా సరే తయారు చేసుకుని పోతే పీడీఈ ప్రభుత్వ అధికారులే ఎంట్రీ చేసినప్పుడు సిస్టమ్ బాగుంటుంది. ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు అధికారులు కాబట్టి వాళ్ళుగా సొంతంగా సరిదిద్దే అవకాశం ఉంది. పీడీ ఎవరిది వాళ్ళనే చూసుకోవాలి అన్నప్పుడు ఎవరి తప్పు వాళ్ళ నెత్తి మీద రుద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే రిజిస్ట్రేషన్ సిబ్బంది ఏమీ చేయడం లేదు. డాక్యుమెంట్ తయారు చేసిన రైటర్ కావచ్చు, లేదంటే దాంట్లో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయితే, ఎవరైతే డాటా ఎంట్రీ చేస్తున్నాడో ఆ వ్యక్తి అయితే కావచ్చు, పని పూర్తిగా బయట జరిగిపోతుంది. లోపల ఈ సైన్ మాత్రమే పెట్టి డాక్యుమెంట్ 10 నిమిషాల్లో అయిపోయింది అని చేతులు దులుపుకొని డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఈ పద్ధతి వల్ల ఏదైనా లోటుపాట్లు జరిగితే ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పీడీ విధానాన్ని ప్రభుత్వ అధికారులు సరిచేసి చూసుకోవాలి. ఒకవేళ తప్పులు దొరికితే ఎడిట్ ఇండెక్స్ వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలి. ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రాలేనప్పుడు ఇంటి వద్దకే ప్రైవేట్ అటెండెన్స్ అనే ప్రక్రియ ద్వారా ఇంటి వద్దకే పిలుచుకొని ఆ రిజిస్ట్రేషన్ బెరాన్ని పూర్తి చేసుకునేవాళ్ళు. కానీ 2.0 సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోతుంది. ఆయన రోగి కావచ్చు, వయసు మడిన వ్యక్తి కావచ్చు, చావుకు సిద్ధమైన వ్యక్తి కావచ్చు, ఖచ్చితంగా ఆఫీసుకు వస్తూనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించుకునే పంధాలు మేము ఇది ప్రభుత్వానికి తెలిసి రావాలని సమ్మె తలపెట్టినాము. ఆ విషయం గురించి మన జిల్లాలో ఉన్న రైటర్లందరినీ పిలిపించి ఇక్కడ వారి యొక్క విషయాలు ఇష్టాయిష్టాలు తెలుసుకొని సమ్మె ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలనే దీనికోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మా సహోదరులందరూ వచ్చిన తర్వాత వాళ్లతో అంతా మేము సమాలోచన చేసి 18, 19, 20 తేదీల్లో పెన్ డౌన్ చేయాలని అనుకుంటున్నాము. దీనికి వాళ్ళందరి పర్మిషన్ కోసం ఇక్కడికి పిలిపించడం జరిగింది. కాబట్టి ఈ సమ్మె రోజుల్లో ప్రజలందరూ సహకరించాలని, ఇది ఎవరి కోసమో చేసినది కాదు, ప్రజల కోసమే చేస్తున్నాము. కాబట్టి రాష్ట్రంలోని యావత్తు ప్రజలు సహకరించి ఈ విషయంపైన అవగాహన కలిగి మీకు కూడా ఏదైనా నాయకులకు తెలియజేసే పరిస్థితి ఉన్నప్పుడు మీరు కూడా ఈ విషయాన్ని నాయకులకు తెలియపరిచి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నేను నమస్కరించుకుంటాను. ఈ రోజు మనం ఫోన్ చేస్తే వెంటనే ఒక మెసేజ్ వింటున్నాం. మనం ఓటీపీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పొద్దన్న గవర్నమెంటే ఈరోజు ఓటీపీ చెప్పు అంటుంది. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఓటీపీ వచ్చిందే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ వచ్చిందే, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం కాక జనాలు చాలా సతమతమవుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వివిధ విభాగాల అధ్యక్షులు. నంద్యాల పట్టణ చిరు వ్యాపారులు రోజువారీ గేట్లు ఎవరికి కట్టవద్దని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మామున్నిసా. ఘనంగా ప్రతిభా అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం. నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వైద్యుల వివరణ. ఘనంగా జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ జూడో ఎంపిక పోటీలు. ఈ నెల 18వ తేదీ నుండి నంద్యాల జిల్లా దస్తావేజు లేఖర్ల సమ్మె. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.